అందరం చేతులెత్తి హుషారుగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మరి అల్పుడునైనటువంటి నేను ఈ పూట దేవుని వాక్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన నిండైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలయ్యా. గడిచిన రాత్రి దేవుని వాక్యాన్ని సవిస్తారంగా దేవుడు మనతో మాట్లాడారు. వాక్యాన్ని మనం విన్నాం. ఈ పూట కూడా చిన్న సందేశాన్ని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మేము వస్తూ ఉంటే అక్కడక్కడ చినుకులు పడతా ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా వేడిగా ఉంది. దేవుడిచ్చినటువంటి మరి ఈ సమయాన్ని మనం దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే మత్తయి రాసినటువంటి సువర్తమానము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఈ పూట మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు ఈ పూట మనందరితో మాట్లాడును గాక. మంచిది. యోహాను అనే మాటకు అర్థం యెహోవా యొక్క దానము అని. ఇతను తండ్రి జకరియా, ఇతని తల్లి ఎలీషబెత్. జకరియా తన తరగతి చొప్పున ఆలయంలో యాజకుడుగా ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు దేవదూత అతని కుడి ప్రక్కన నిలిచి, నీకు సంతానం కలుగుతుంది, మగ సంతానం అని చెప్పేసి మరి జకరియాతో దేవదూత మాట్లాడినప్పుడు దూత చెప్పిన మాటలకు అనుమానించిన వాడై, చూడండి, అపోహపడగా ఆ దూత అతనితో మాట్లాడింది, నేను దేవుని సముఖమందుండు గబ్రియేలును, దేవుడు పంపినటువంటి వర్తమానం నీతో నేను చెప్పాను, కానీ నువ్వు దాన్ని నమ్మలేదు. దాని కాలమందు అది జరిగినప్పుడు నీ నోరు తెరవబడుతుంది, అంతవరకు నీవు మోగవాడువై ఉండమని చెప్పి ఆ దూత అదృశ్యం అయిపోయింది. మంచిది. తండ్రి ఏమో యాజకుడు. జకరియా కడుపున పుట్టినటువంటి యోహానైతే యాజకుడు కడుపున పుట్టినవాడు యాజకుడు అవ్వాలి కదా, కానీ అతడైతే ప్రవక్తగా దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే కొంతమంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది తల్లిదండ్రులు భక్తిగా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు లోకానుసారులుగా
తండ్రి ఏమో యాజకుడు, కొడుకేమో ప్రవక్త. నిజంగా ఆ కుటుంబంలో దేవుని సేవ చేయడానికి, సేవ చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. స్తోత్రం. నిజంగా ఏదైనా దేవుడే మనకు అనుగ్రహించాలి. దేవుడు మనల్ని వాడుకోకపోతే, దేవుడు మనల్ని అభిషేకించకపోతే, దేవుని సేవలో వాడబడటం అనేది చాలా అసాధారణమైన పనే. దేవుడు వాడుకునేటప్పుడు మనం వాడబడతాం, దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆ దీవెన అనేకులకు దీవెనకరంగా మారుతుంది. సరే, ఇతను దగ్గరికి ప్రజలు బాప్తిసం పొందడానికి ఎందుకు వస్తా ఉన్నారు? అసలు ఇతను ఏమి చెబితే వారు బాప్తిసం పొందారు అనేది కూడా మనకు అర్థం కావాలి. అతడు ఏం చెప్పాడో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెబుతూ మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో కేక వేశాడు. అతడు చెప్పింది ఏంటో తెలుసా? మా నాన్న గొప్ప ప్రార్థనాపరుడు, నేను ఒక ప్రవక్తను అని చెప్పలా. ఏమని చెప్పాడు? పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, మీరు మారు మనస్సు పొందండి. రెండు మాటలు, ఇంక వాక్యమేమి చెప్పలేదు ఆయన. ఈ మాటలు యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ కేక ఎవరినైతే తాకిందో, ఈ స్వరం ఎవరినైతే తాకిందో వారందరూ కూడా యోహాను గారు దగ్గరకు వచ్చి వారు తమ పాపములు అతని దగ్గర ఒప్పుకొని అతడిచ్చినటువంటి తపోస్థానం చేసి శుద్ధులై వెళ్ళేవారు వెళుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. యోహాను మాత్రం అక్కడే నిలిచి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోహాను అక్కడే నిలిచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రజలు వస్తున్నారు, వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడుతున్నారు, ఒప్పుకుంటున్నారు, బాప్తిసం పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది యోహాను గారి ద్వారా దేవుడు అక్కడ జరిగిస్తున్నటువంటి పరిచర్య విధానం. ఈ పరిచర్యలో నిజంగా సద్దుకయ్యులు, అలాగే పరిచర్యలు, ఇక అనేకులు వచ్చి అతని దగ్గర బాప్తిసం పొందడానికి వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, మాట్లాడుతాను, మీలో ఎవరైనా నాకు బాప్తిసం ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇప్పుడు నా పని ఏంటి? నా పని ఏంటి చెప్పండి? బాప్తిస్మము ఇవ్వాలి, అంతేనా? ఎందుకని? మీరు పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడ్డారు, విశ్వసించారు, ఒప్పుకున్నారు, దానికోసం ప్రయాసపడ్డారు. కాబట్టి చూడండి, బాప్తిస్మం పొందుతున్నప్పుడు, కావాలన్నప్పుడు దైవజనుడు ఏం చేస్తారంటే వాళ్ళకి బాప్తిస్మము ఇవ్వాలి. మరి ఇక్కడ దైవజనుడు ఏం చెబుతున్నాడు? మీరు సర్ప సంతానం, చూడండి, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఒకవేళ మీలో బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు బాప్తిసం ఇవ్వమని అడిగారు అనుకో, నేను బాప్తిసం ఇవ్వకోకుండా నువ్వు సర్ప సంతానం అన్నాను అనుకో, మీరేమో ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? నీకు ఎందుకు వచ్చిందయ్యా? నాకు కావలసింది బాప్తిసం, ఇస్తావా? ఇవ్వ. నువ్వు కాకపోతే లోకంలో ఇంకెవరూ లేరా అని అంటారు. కానీ దైవజనుడు సుంకర్లు, పాపులు వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి, వారికి తపోస్థానం ఇచ్చి, వారిని కొరకు ప్రార్థన చేసి పంపించాడు. మరి వీళ్ళకు కూడా చేయాలిగా. కానీ ఇక్కడ నడిపింపు ఆత్మ వారిని గద్దించమని యోహానుతో మాట్లాడుతుంది. మీరు సర్ప సంతానం, రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దైవజనుడు తప్పంటారా? ఏమండి, తప్ప
కాదు. అక్కడ ఇప్పుడు ఆ దైవజనుడు తప్పంటానికి మనం సరిపోం. ఎందుకంటే ఆ దైవజనుడు చూడండి, తల్లి గర్భములో నుండి దేవుని ఆత్మతో నింపబడిన ఏలియా లాంటి రోషం గలవాడంటండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్ప సంతానమా అని మాట్లాడే. సర్పాలకున్న స్వభావం ఏంటి, మనుషులకున్న స్వభావం ఏంటి అనేది ఓ 2 మాటలు చెప్పాలి ఇక్కడ మీకు. భూమి మీద నాన్న ఎన్ని జంతువులు లేవు, భూమి మీద ఎన్ని పాకేటి పురుగులు లేవు, భూమి మీద ఎన్ని అడవి మృగాలు లేవు. మరి ఆత్మ అతనిలో నుంచి సర్ప సంతానమా అని మాట్లాడుతుందేంటి? ఆ సర్పం పేరే ఆయన నోట ఎందుకు రావాలి? ఆ సర్పాన్ని గురించి ఎందుకు అతడు ప్రస్తాపించవలసి వచ్చింది? ఇంకేదైనా జంతువునో ఇంకేదైనా వస్తువును అలంకార రూపంలో ఉపమానంగా వాడుకోవచ్చుగా. ఆత్మదేవుడు ఆ సర్పమే అనేటువంటి భావాన్ని ఎందుకు యోహాను గారిలో నుంచి బయటికి పలుకిస్తా ఉన్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఓయ్ పిల్లలు కూర్చోండి అమ్మ. ఎవరు పిల్లలు వాళ్ళు స్వాధీనంలో ఉండాలి. రాత్రి చెప్పాను కదా, నడిపింపు పోద్ది వర్తమానం. మీకు 2 విషయాలు చెప్తాను ఇక్కడ. గేదెలు తెలుసు కదమ్మా, గేదెలు తెలుసన్న వాళ్ళు చెప్పేకెత్తండి. గేదెలు తెలీదా? ఎన్ని రకాలు ఉంటాయి? చూడివి, పాడివి, గొడ్డివి ఉంటాయా? ఇప్పుడు పాడి గేదెని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఏం కదా. పాడి గేదెకి ఏం చేస్తాం? దానా పెడతాం కదా. దానా అంటే పచ్చిపిండి, ఇక ఉలవలు, ఇక చిట్లు తౌడేయి అంటారు కదా, అవన్నీ పెడతాం. తర్వాత మనం ఆ పూట ఈ పూట ఏం తింటాం? తెల్లన్నం. ఆ తెల్లన్నంలో ఉన్నటువంటి గంజిని వార్చి ఆలాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త ఆ గంజి కొడుతూ ఆ పోగు చేసుకొచ్చి ఒక తొట్టులో పోసి, ఆ తొట్టులో కాస్త చిట్టి పోసి అంటే తౌడేసి దాన్ని శుభ్రంగా తయారు చేసి దాన్ని మనం దేనికి పట్టిస్తాం? గేదెకి పట్టిస్తాం కదా. అది కుడితే తాగి మనకేమిస్తుంది? శుద్ధమైన పాలు ఇస్తుంది, అవునా కదా. కుడితే తాగి మనకేమిస్తుంది గేదె? శుద్ధమైన చక్కటి స్టామినా ఇచ్చే, ఎనర్జీ ఇచ్చే చక్కటి మిల్క్ అంటే పాలు మనకు అది ఇస్తుంది. ఈ పాలు తీసుకెళ్ళి పాముకేయండి, చెప్పండి. కుడితే తాగిన గేదె శుద్ధమైన పాలు ఇస్తుంది. ఆ పాలు వల్ల కుటుంబం పోషింపబడుతుంది, కాస్త మనకి ఎనర్జీ వస్తూ ఉంది. ఈ పాలు తీసుకెళ్ళి గేదె చూడండి పాముకు పోయింది, అది త్రాగుతుంది. పాలు తాగిన పాము ఏం చేస్తుంది? ఏమండో కదా. పాలు త్రాగిన పాము దాని గుణం అది, గేదె గుణం ఇది. అంటే వీళ్ళు సర్ప సంతానం అని ఎందుకు పోల్చాడంటే ఇక్కడే మీరు చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శుద్ధమైన పాలు దేవుని వాక్యము. ఓసారి హుషారుగా చప్పట్లు కొట్టండి బిగ్గరగా. శుంకరులు, పాపులు యోహాను గారు చెప్పే పరలోక రాజ్యమును గురించి, పాపములను గురించి ఆ మాట అభిషేకింపబడిన బాణము వల్ల వాళ్ళు హృదయాల్లో బలంగా తాకినప్పుడు ప్రవక్త దగ్గరకు వచ్చి వారు పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి మాకు బాప్తిసం కావాలని కాళ్ళ ఏళ్లబడి ఆ దైవజనుని చేత బాప్తిసం పొందుకుని అభిషేకించబడతా ఉన్నారు. మరి అదే శుద్ధమైన దేవుని వాక్యము చెప్పండి సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వింటా ఉన్నారు. ఈ వాక్యం అనే పాలు వాళ్ళు తాగుతూ ఉన్నారు, కానీ వాళ్ళలో విషము అనే సర్పపు స్వభావము అలాగే ఉంచుకొని బాప్తిసం ఇవ్వు. ఏమండి ఇది ఎలా న్యాయం అండి? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? నేను ఎవరి కోసమైనా కల్పించుకుని కల్పనా కథలేమి చెప్పట్లేదండి, నాకేం పని అండి ఈరోజు.
ఈ రోజున ఒక విశ్వాసిగా సంఘములో దైవజనుడు వాక్యం అనే శుద్ధమైన పాలు నీకు పట్టిస్తూ ఉన్నప్పుడు, వాక్యముతో నేను పెంచుతూ ఉన్నప్పుడు, నీలో ఇంకా సర్పపు స్వభావం, రక్షణ పొంది కూడా ఇంకా సర్పపు స్వభావంతో సంఘములో సమాజములో బ్రతుకుతూ ఉంటే ఆత్మీయ దైవజనుడు గద్దెంపగా బుజ్జగిస్తాడా? దేవుడు మనలో వాక్యం అనే శుద్ధమైన పాలు త్రాగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న స్వభావం ఏమవ్వాలి చెప్పండి? సర్ప స్వభావము పోవాలి. ఏమండి, గద్దింపు అనేది కూడా రెండు రకాలు. ఒకటి చూడండి, తెలిసిన విషయాలను బట్టి గద్దిస్తే ఆ బోధ పశ్చాత్తాపం రాదండి. ఆత్మచేత నింపబడి గద్దిస్తే ఆ బోధ చెప్పండి హృదయాన్ని తాకుతుంది. రెండు రకాల బోధలు ఉన్నాయి. మనకేం కావాలి? ఇప్పుడు ఏ బోధ కావాలి? ఆత్మ సంబంధమైన గద్దింపు కావాలి. మీరేమంటారు? ఏవయ్యా బాప్తిస్మం ఇస్తావా ఇవ్వా? నువ్వు కాకపోతే బోళ్ళడు అంతమంది. పురుషోత్తం చౌదరి గారు అని తమిళ బ్రాహ్మణ్స్, డాక్టర్ విలియం కేరీ మిషనరీగా మన దేశంలోకి వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి, అరే నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివి, నువ్వు వెళ్ళి ఇండియాకు సువార్త ప్రకటిస్తావా? చాలే కూర్చోబోయ్ అన్నారంట సీనియర్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్. ఆ రోజుల్లో ఉన్న పెద్దలు అని అన్నారంట, ఆయన దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది, నేను ఇండియాకి వెళ్ళి సువార్తను. అతను వచ్చేటప్పుడు అతని భార్య అని అంట పెట్టుకుని వచ్చాడు. వాళ్ళ భార్య అందంట, అయ్యా నేను ఒంటరిగా సువార్త ప్రకటించడానికి ఇండియాకి అయితే నేను రాను, నీతో కూడా రావాలంటే నీకు కూడా నేను ఒక షరతు పెడతాను, దాంట్లో మీరు పాస్ అవ్వాలన్నా. సరే ఏంటో చెప్పానండి. నీతో కూడా ఇండియాకు సువార్త ప్రకటించడానికి నేను రావాలంటే ఇండియాలో ఉన్న ప్రజలు అసలే సర్పాలు లాంటి వాళ్ళు ఎలా కాటేస్తారో నీ మాట గౌరవించి నేను వస్తాను, నాకు ఒక తోడు కావాలి, నాతో పాటు వస్తూ మా చెల్లిని తీసి తెచ్చుకుంటానని అడిగిందంటే ఇప్పుడు ఏం చేయాలి దైవజనుడు? అప్పటికి వాళ్ళ చెల్లికి ఇంకా పెళ్ళి. పాస్టమ్ గారు అందంట, మా చెల్లి నాకు తోడుగా ఉండాలి, మీరు సువార్తకి వెళ్తారు, ఇండియా ప్రజలు మంచి వాళ్ళు కాదు, నాకంటూ ఒక తోడు ఉండాలి కదా అని అంటే, సరే కదా అని చెప్పేసి ఆ దైవజనుడు వారి మరదలు గారిని భార్యని అంటబెట్టుకుని మన దేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చారు. సువార్త ప్రకటించడానికి వచ్చి చూడండి, సువార్త ప్రకటిస్తూ ఎన్నో అగుచాట్లు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మన ఇండియాలో సువార్త 40 సంవత్సరాలు ప్రకటిస్తే 700 మంది మారారంటండి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది? 700. భార్యకి మెంటలు వచ్చేసి పిచ్చిదైపోయిందంట. ఒకసారి ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అంట, విలియం కేరీ గారు. మొట్టమొదట ప్రింటింగ్ మిషన్ తయారు చేసి మొట్టమొదట తెలుగులో బైబిల్ గ్రంథాన్ని అచ్చేసాడంటండి. స్తోత్రం. ఒక రోజున భార్యకి పిచ్చెక్కిపోయింది, మెంటలు వచ్చేసినాయి ఆ సేవకురాలకి. మరి శ్రమలు అంటే సేవలో చెప్తా ఉన్నాను, పిచ్చిదైపోయింది, ఏం చేస్తుందో తెలియదు. ఆవిడికి ఆ శ్రమలను బట్టి ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి. ఓ రోజున ఇంటి దగ్గర నుంచి కవర్ వచ్చిందంట, ఏమండి రోజు ఉన్నట్టుగా కాదు, మీ భార్య రక్తం కక్కుకొని అసలు ఏం చేస్తుందో తెలియట్లేదు, అసలు ఇప్పుడే చనిపోద్దేమో అలాంటి పరిస్థితిలో ఉంది, దయచేసి మీరు ఇంటికి రండి అని ప్రెస్ దగ్గరికి కవర్ పెడితే, సరే భార్య కవర్ పెట్టిందని చెప్పేసి ఎవరో కవర్ పెట్టారని చెప్పేసి, సరే సార్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని భార్య కోసం ఇంటికి వస్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాలంటే, ఇంటికి వెళ్ళాలంటే. ఇంటికి ప్రెస్కి సగం మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రెస్ దగ్గర నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు.
అయ్యా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఏంటనంటే, అయ్యా ఇంతవరకు కూడా మీరు ఏ గ్రంథాలు అయితే అచ్చి వేస్తూ ఉన్నారు, మీరు ఏ పత్రాలు అయితే ముద్రిస్తూ ఉన్నారు, ఆ విలువైన సంపద అంతా అగ్ని ప్రమాదం అంటికిపోతుందయ్యా ప్రశాంత కూడా అని చెప్పేసి చెప్పాడంట. ఇప్పుడు చెప్పండి, మెంటలతో రక్తం కక్కుకుని పిచ్చి కేకలు వేసి సాగుకు సిద్ధంగా ఉన్న భార్య దగ్గరికి వెళ్ళాలా? చూడండి, ఇంగ్లాండ్ దేశం నుంచి విడిచిపెట్టొచ్చి ఇండియాలో సువార్త ప్రకటించడం కోసం ఎంతో ప్రయాసపడి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా కడపత్రాలు ముద్రించి అని కాలిపోతూ మసైపోతూ ఉంటే వాటిని కాపాడుకోవాలా, ఎటు వెళ్ళాలని ఎటు తోచని పరిస్థితుల్లో అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటే దేవుని ఒక ఆత్మ అతన్ని ప్రేరేపించి ఒక ఆలోచన ఇచ్చిందంటే, నా భార్య రేపో మాపో చనిపోద్ది, కానీ నేను ప్రింటింగ్ చేసే పత్రికలు, నేను ప్రింటింగ్ చేసే దేవుని వాక్యాలు ప్రజలకు అవసరం అని చెప్పేసి భార్యని పక్కన పెట్టి ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఇది ఒక కాపాడగలిగినంత మట్టికి పట్టుకోగలిగాడు అంటండి. చపలు కొట్టండి బిగ్గరగా, 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 బిగ్గరగా. యేసయ్య నామం పైకెత్తబడును గాక. ఎంత ప్రయాసపడితే ఈ వాక్యం మన దగ్గరకు వచ్చిందో తెలుసా? ఎన్ని పోరాటాల మధ్యన దేవుని గ్రంథం మనకు అందించబడిందో తెలుసా? కుటుంబాలు నష్టపోతూ కూడా దేవుని సేవ కోసం, సువార్త కోసం ఆ రోజున డాక్టర్ విలియం కేరీ గారు ప్రయాస, ఈ రోజున మన బోటు వాళ్ళందరి బైబిల్ గ్రంథాలు చదవగలుగుతున్నామంటే హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, సర్ప సంతానమా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఒక దైవజనుడైన యోహానునే కాదు, యేసు ప్రభును కూడా ఏడ్పించిన తెగ వాళ్ళే. యేసు ప్రభుని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా వాళ్ళే. సామాన్య ప్రజలు యేసయ్యను ప్రశ్నించలేదు. ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన చెప్పిన ప్రతి మాటకు ఇప్పుడు మనం ఎవరివి? స్వచ్ఛమైన వాక్యం అనే పాలు తాగుతున్న మనం, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వింటున్న మనం, ఇప్పుడు మనలో ఏ స్వభావాలు ఉన్నాయి? మనలో ఎలాంటి ఆలోచనలు తలెత్తుతున్నాయి? మనలో ఎలాంటి కోరికలు తలెత్తుతున్నాయి? బలారాధన అంటే చూడండి, సాధారణమైనదని అనుకుంటున్నారా? చెప్పండి. గోధుమ పిండి మనకు కావాలంటే ఏం చేయాలి? ముందు గోధుమ పంట వెయ్యాలంటే ఏం చేయాలి? ఆ భూమి నాగలు పట్టుకుని దున్నాలి. ఆ దున్నిన భూమిని శుభ్రంగా నీళ్లతో చక్కగా తడిపి మెత్తగా చేయాలి. ఆ తర్వాత శ్రేష్టమైన గోధుమ గింజలు దానిలో వేయాలి. ఆ తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత చెప్పండి, కొంచెం 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 ఆ పచ్చదనం పైరుగా మారుతుంది. ఆ పైరు పంటగా మారుతుంది. ఆ పంట పరిపక్వమైన తర్వాత కొడవలతో కోయబడుతుంది. కోయబడిన తర్వాత ఎండలో ఆరబెట్టబడుతుంది. ఎండలో ఆరబెట్టిన తర్వాత చెప్పండి, కళ్ళములోకి వచ్చి నూర్పు చేయబడుతుంది. కళ్ళములో నూర్పు చేయబడిన తర్వాత చాటతో పోత పోయబడుతుంది. చాటతో పోత పోయబడిన తర్వాత బస్తాల్లోకి ధాన్యంగా ఎత్తబడుతుంది. బస్తాల్లోకి ధాన్యంగా ఎత్తబడిన తర్వాత చెప్పండి, కొట్లలోకి కూర్చబడుతుంది. కొట్లలోకి కూర్చబడిన తర్వాత హోల్సేల్ మార్కెట్లో అమ్ముడవుతుంది. హోల్సేల్ మార్కెట్లో అమ్ముడైన తర్వాత తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మిషన్లోనూ మిక్సీలోనూ వేసుకుని ఆ గింజలను చక్కగా మెత్తని పిండిగా. అలాగే ఎండిన ఈ భూమిలో యేసు ప్రభు వారంట గోధుమ మొక్కల ఎదిగారంటండి. స్తోత్రం. ఆయన సిలువలో మెత్తని గోధుమ పిండి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా చెప్పండి నలగొట్టేశారంటండి. యేసయ్యని పట్టుకుని నలిపేశారండి పట్టుకుని. ఆయన మాంసం అంటే ఒక ముద్దలాగా అయిపోయిందంటండి. ఇలాగా గోధుమ పిండి ఎంత ముద్దలా మెత్తగా ఉంటుందో యేసయ్య మాంసం అంట అలా మెత్తని మాంసపు ముద్దలాగా అయిపోయిందండి. ఒక పక్కన మనలో ఉన్న ఆ సర్పపు స్వభావాన్ని తీసివేయడానికి వాక్యం దోహదపడుతుంటే, మరొక పక్క ఆయన శరీరము, ఆయన రక్తాన్ని కూడా మనకు వాక్యం వింటేనే సరిపోదు.
చూడండి, బల్ల కూడా మనకెంతో, వాక్యం అనే పాలు ఎంత అవసరమో చెప్పండి. యేసయ్య శరీరము, యేసయ్య రక్తము మనకు అంతే అవసరం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 11వ అధ్యాయం 23వ వాక్యం అంటాడు, నేను మీకు ఇచ్చినది ప్రభువు వలన పొందితిని. బలారాధన అంటే ఇది మా సొంత ఆలోచనతో జరిగేది కాదు. మరి ఎవరి ద్వారా జరుగుతుంది ఇది? యేసు ప్రభు వారే సాక్షాత్తు ఆయన అప్పగించబడిన రాత్రి ఒక మేడ గదిలో ఈ బలారాధన కార్యాన్ని ఏర్పాటు చేసి ఆయన శిష్యులకు ప్రభు ఈ కార్యాన్ని చెప్పండి బల్లారాధన ఇచ్చారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు ప్రభు వలన పొందితిని అని అంటూ ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి దానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, దానిని మీరు తినండి, తిన్నప్పుడు ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ తర్వాత ఒక పాత్రను ఎత్తి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ తాగండి, ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తము అని చెప్పారు. దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకము అంటే చెప్పారు. ఇదిగో ఆయన శరీరం తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండోది ఆయన రక్తము త్రాగినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు నేను ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, బలారాధన తీసుకోవాలంటే ముందు స్టెప్ ఏది? నీది బాప్తిస్మే కదా. బాప్తిస్మ తీసుకోకుండా బల దగ్గర నువ్వు రాలేవు. అది వాక్యానుసారం కాదు. సంఘం పేరు చెప్పుకోకూడదు, కానీ బలారాధన ఇచ్చేటప్పుడు అంటే బాప్తిస్మ తీసుకున్న వాళ్ళని తీసుకునే వాళ్ళని అలాగే ఉంచేసి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారంట కొంతమంది. అది ఎంత అపవిత్రత అండి. మనకైతే డోర్ కట్టలు కూడా వేసేయమంటా ఉంటాను నేను. ఇప్పుడు కాదు, బలారాధన ఇచ్చేటప్పుడు అసలు లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వాళ్ళకి తెలియకో. సరే, ఏం జరిగింది? బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు తీసుకోవటం సహజం. బాప్తిస్మ తీసుకున్న ఆవిడ కూడా ఏదో పలహారం పెడుతున్నారని తీసేసుకుని తినేసిందంట. యేసయ్య రక్తం కూడా అలాగే త్రాగేయటం వల్ల ఆవిడకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధమైన కార్యం ఆమె అలా చేసిందో ఆ రోజు నుంచి దురాత్మలంతా ఆవిడలోకి వెళ్ళిపోయినాయి అంటండి. ఆవిడందే, అయ్యా నాకు బాప్తిస్మ ఉండయ్యా అంది. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తారు, మీ పరిచర్య ఏంటని అడిగా. పలానా అని చెప్పింది. నేను మీకు ఇవ్వకోకూడదు, మీరు ఎక్కడికైతే వెళతారో అక్కడికి స్థానికంగా వెళ్ళిపోండి అని చెప్పేసి నేను ఆమెతో మాట్లాడి, అలా కదన్నయ్య ఇవన్నీ అంది. లేదమ్మా అది తప్పు అని చెప్పేసి చెప్పటం జరిగింది. చూశారండి, బలారాధన ఇచ్చేటప్పుడు క్రమం ఉండాలి, క్రమానికి తగినట్లుగా నిష్ఠ ఉండాలి, నిష్ఠకు తగినట్లుగా భక్తి ఉండాలి, భక్తికి తగినట్లుగా భయం ఉండాలి. ఇదేమీ లేకోకుండా ఓ సర్ప సంతానంలాగా ఇచ్చే తీసేసుకుంటానంటే దేవుని వాక్యం దాన్ని అంగీకరిస్తుందా? దైవజనుడు దాన్ని అంగీకరిస్తాడా? చెప్పండి. అదిగో మమ్మల్ని సర్ప సంతానం అంటావా? అసలు మేము ఎవరమో తెలుసా? మేము శాస్త్రులం. మేమెవరమో తెలుసా? మేము పరిచయులం. మేమెవరమో తెలుసా? మేము సద్దుకయ్యలం. మేమెవరమో తెలుసా? వాక్యమంతటిని కూడా తెరవకోకుండా చదివి పాఠంగా అప్పగించగలిగిన భక్తులం. అబ్రహాము సంతానం అన్నారు వాళ్ళు. అప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు అబ్రహాము సంతానమా? దేవుడికి సంతానం కావాలంటే ఈ రాళ్ల వలనైనా పుట్టించగలుగుతాడు. మీలో మీరు అబ్రహాము సంతానం అని మీరు తలంచవద్దు అని గద్దిస్తున్నాడు. చూడండి, అంటే దైవజనుడికి ఆ యోదయ అరణ్యములో యోర్దాను నది దగ్గర బాప్తిసం పొందటానికి వచ్చిన హృదయాలు ఏంటో అతనికి తేటగా ఆత్మలో కనబడతా ఉన్నాయి. అబ్రహాము తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు అని చెప్పేసి, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించకపోతే
మీ పర్యవస్థానం వేరుగా ఉంటుంది. ఇదిగో చెట్టు వేరిన గొడ్డలి ఇప్పుడే నాటబడి ఉంది, ఫలించిన ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాను అని చెప్పేసి వారిని ముక్కుసూటిగా గద్దించిన దైవజనుడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, గద్దించినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? మరి గద్దించినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి కదా. సరి చేసుకుని ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు, సరి చేసుకోలేదు. కేవలం యోహాను గారిని చూడండి శోధించడానికి వచ్చారు అక్కడికి వెళ్ళండి. కానీ సుంకర్లు పాపులు అలా చేయలేదు. దేవుని మాట అతని నోట వస్తుందని నమ్మారు, దేవుని ఆత్మ అతని మీద ఉందని నమ్మారు, ఇతను మంచి దైవజనుడని నమ్మారు, అతని మాటకు లోబడ్డారు, విధేయులై తపోస్థానం చేశారు, దేవుని రాజ్యములోనికి వాళ్ళు ప్రవేశించారు. మరి మన పరిస్థితి ఏంటి ఈరోజు? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యానికి లోబడుతున్నామా? వాక్యం అనే పాలు మనం త్రాగుతూ కూడా ఇంకా సర్పాల్లాగా విషయాన్ని వెళ్ళగరక్కుతున్నామా? లేదా సద్దుకయ్యల్లాగా చూడండి పరిచయల్లాగా మనం వాక్యం అంతా మాకు తెలుసు అని అనుకుంటున్నామా? మనకేం తెలుసండి వాక్యంలో? కొంచెం తెలిస్తే కొంచెం, ఇక మనం రెండు ఆళ్ళ దగ్గరే ఇంకా మనం లోతుకి వెళ్ళాలి. అర్థం చేసుకోండి. దేవుని సేవలో మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి, దేవుని రాజ్యములో మీరు ఉండాలనేది దేవుని ఆశ. అంతేకాదు రాకడొచ్చినప్పుడు మహిమలో ఎత్తబడాలి. తెల్ల బట్టలు వేసుకున్న మనం అందరం కూడా సంఘములో ప్రతి నెలలో బలలో ఎలా కనబడుతున్నామో అలాగే దేవుని రాజ్యములో కూడా మనం కనబడదుము గాక. స్తోత్రం, హల్లెలూయా. పాపముల విషయమై పశ్చాత్తాపడుకోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా బలలోకి వస్తే దేవుని వాక్యం దానిని అంగీకరించట్లేదని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. రాత్రి పడుకునేటప్పటికి 1 గంట దాకా అయిపోయింది. పిల్లలు ఇదంతా కూడా శుభ్రం చేసుకుంటా ఉన్నారు. చాలా ప్రయాసపడతా వచ్చారు. ఈ రోజున మనుషుల్లాగా ఉండట్లా. మనుషుల లోపల ఏముందో ఎవరికి అర్థమై చావట్లా. ఆనాడు ఆత్మపూర్ణులైన దైవజనులు కాబట్టి మనుషులో ఉన్నది గ్రహించి చెప్పేవారు. ఇంతకుముందు అనేవాళ్ళు అంట, ఏమని? ఆగిలితే పేగులు లెక్కెడతామని. ఇప్పుడు ఏంటో చెప్పండి, అది రొటీన్, పాత మాట. ఇప్పుడు నోరు మూసుకుని ఉంటేనే పేగులు లెక్కెట్టేస్తున్నారు మన వాళ్ళు. ఆగిలించక్కర్లా, ఆగిలించక ముందే పేగులు లెక్కెడుతున్నా ఉన్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? ఒక యోహాను గారి దగ్గరే 2 బ్యాచ్లుగా అక్కడ తెగలుగా విడిపోవలసి వచ్చింది. ఒకటి పశ్చాత్తాపపడిన పాపులు, సుంకరులు. 2 దేవుని వాక్యానికి ధిక్కరించిన పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. ఇందులో మనం ఎవరమే? పాపులు, సుంకరులమా? దేవుని వాక్యాన్ని ఎదిరించినటువంటి పరిచయులు, సద్దుకయ్యులమా? సద్దుకయ్యులు పరిచయులు అయితే దైవజనుడు చెబుతున్నాడు మీరు సర్ప సంతానం అన్నారు. సుంకరులు పాపులైతే మీరు యేసు ప్రభు సంతానం అన్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎవరి సంతానం? దేవుని సంతానమా, సర్ప సంతానమా? చెప్పండి. మనం ఎవరి సంతానం? యేసయ్య సంతానంగా మనం పిలువబడదుము గాక. ఎందుకంటే యేసయ్య రక్తంతో మనము కడగబడ్డాము. యేసయ్య ఆయన రక్తంతో మనల్ని అడిగారు. కుడితి తాగిన గేదె శుద్ధమైన పాలు ఇస్తుంది కదా, శుద్ధమైన వాక్యం అనే పాలు తాగి నీవు చెప్పండి సర్పములా యశంతో ఉండొచ్చా? పాలు తాగే సర్పం. ఇప్పుడు యాప చెట్టుని పావుని ఇదే మాట అంటారు కదా, మీరు యాప చెట్టుని పాలు పోసి పెంచండి, దాంట్లో ఏముంటుంది? చేదే ఉంటుంది. పావును పాలు పోసి పెంచండి, పాము కూరలో ఏముంటుంది? పాలు ఉంటుంది, విషం ఉంటుందా? విషం ఏముంటుంది? దేవుని బిడ్డలుగా మనలో అలాంటి స్వభావం ఉండకూడదు. దేవుని వాక్యం సజీవమై 2 అంచెల గల ఖడ్గమై ప్రాణాత్మ శరీరముల్లో మూలుగులు రంధ్రాల్లో దూరుచు హృదయం యొక్కయు అంతరింద్రియముల యొక్కయు చెప్పండి భాగములను శోధించుచు లోపలికి వెళ్తుంది అంటాడు హెబ్రీ పత్రికలో. చెప్పండి, పౌలు అనేటువంటి దైవజనుడు. హల్లెలూయా. దేవుని వాక్యం మన లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల్లో ఉన్నటువంటి ఆ లోకపు శాసాన్ని
నిర్మూలన చేయాలి. మనలో శుద్ధమైనటువంటి ఆత్మీయ స్వభావం బయటికి రావాలి. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. వింటున్నారా దైవజనమా వింటున్నారా? మొన్నోసారి దైవజనులు మచిలీపట్నం హోసన్న మినిస్ట్రీస్ సేవకులు చెప్పారు కదా, యాకోబాయి గారు ఏమని చెప్పారు? బాప్తీసం తీసుకున్నట్టు మొట్టమొదట బల్లారాధనకి వెళ్ళిందంట ఆవిడ. నాకు గుర్తుంది, మరి మీకు గుర్తుందో లేదు. అక్కడ దేవుని రొట్టె దేవుని రక్తం అని ఇస్తాం కదా, ఆవిడ తెలియదు కాబట్టి, కొత్తాము కాబట్టి ఇది రొట్టె కదా అని చెప్పేసి అనుకుంటా ఉందంట. ఇంత ముఖ్యం అది. నిజంగా అప్పటికప్పటికి ఆ ముక్కలో కంట జీవం వచ్చి అది ఇళ్ళ కదులుతుందంటండి. నిజంగా ఇళ్ళ కదులుతుందంట. ఏంటి కదులుతుందని నిజంగా ఆత్మీయ నేత్రాలతో కాదు, మామూలు నేత్రాలతోనే చూస్తూ ఇలా కదులుతూ ఉంటే అందులో నుంచి అంటే రక్తం చుక్క చుక్కలుగా ఆ చెయ్యంతా తడుస్తూ ఉందంట అండి. చెయ్యంతా తడుస్తూ ఉంటే వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చేసిందంటే ఆమె మీదకి. హల్లెలూయా. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆమె భర్తతో చెప్తే భర్త కూడా మారు మనసు ఉంది, బాప్తీసం తీసుకుని యేసు ప్రభువుని రక్షకునిగా. దేవుని మందిరంలో ఇవ్వబడుతున్నటువంటి ఆ ఆహారం దేవుని శరీరం గనక యేసయ్య శరీరం తింటున్న మనం యేసయ్యలాగే మారిపోవాలి. యేసయ్య రక్తం త్రాగుతూ పానం చేస్తున్న మనం యేసయ్య సుగుణాలు మనలో కనబడాలి. అంతేగాని సర్పపు సుగుణాలు, సర్పపు స్వభావం మనలో కనబడిపోతుంది. ఆ స్వభావాలు మనలో ఉండుకోకూడదు. యేసయ్య శరీరం తీసుకుంటున్న నీవు, యేసయ్య రక్తాన్ని త్రాగుతున్న నీవు యేసయ్య వలె మారాలి. అన్యజనుడు చూసి అనాలి, అమ్మ నీలో యేసయ్య స్వభావం కనబడుతుంది, దైవాత్మపు కిరణాలు నీలో కనబడుతున్నాయి అని చెప్పేసి అన్యులు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీవు బ్రతకాలి. అందుకే పౌలు దైవజనుడు అంటాడు ఫిలిప్పీ సంఘంతో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి. యేసయ్య మనసు మనం కలిగి ఉండాలంటండి. యేసయ్యలాగా మనం బ్రతకాలంట, యేసయ్యలాగా మనం నడవాలంట, యేసయ్యలాగా మనం మాట్లాడాలంట, యేసయ్యలాగా మనం చూడాలంట, యేసయ్యలాగా మనం బ్రతకాలంట. అప్పుడు మన గ్రామాన్ని యేసయ్య కోసం మనం సంపాదించుకోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యానికి కట్టుబడి దేవుని చిత్తానికి లోబడి తమను తాము తగ్గించుకుంటారు, వారు వారి కుటుంబాలు, వారు వారి పిల్లలు, వారు వారి వంశాలు దేవుని చేత దీవించబడతారు. ఎవరైతే సర్ప సంతానంగా పిలువబడతారో వారికి ఉగ్రత వస్తుందని, దాన్ని తప్పించుకోలేరని నేను కాదు వాక్యమే చెబుతుంది. సర్ప సంతానంగా బతుకుతావా, నీకు ఉగ్రత వస్తుంది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. మరి యేసు ప్రభు బిడ్డగా బ్రతుకుతావా, నీకు ఏ ఉగ్రత లేదు. ఒకవేళ వచ్చినా ఆయనే చూసుకుంటాడు. దేవుని సంతానంగా, దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నప్పుడు మరలా సర్పపు స్వభావం మనలోనికి రాకూడదు. అది పాత స్వభావం మనం పాతి పెట్టేశాం, నూతన స్వభావాన్ని మనం ప్రారంభించాం. దేవుని కొరకు మనం రోషంగా బ్రతుకుదాం. దేవుడి చిన్న వర్తమానం ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చూడండి, పశువులు చూడండి, మనం పారబోసే గంజి తీసుకెళ్ళి కుడితిగా పెడితే ఆ కుడితిని తాగిన పశువు శుద్ధమైన పాలు ఇస్తుంది.